వరి పండించే రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం అండి. మన కాజులూరు గ్రామ రైతు అయినటువంటి పవన్ గారు గ్రోమోర్ నానో డిఏపి వాడి మంచి దిగుబడులను పొందారు. అదేవిధంగా ఈ సంవత్సరం వాడిన తర్వాత వరి పంటలో ఏ విధంగా పనిచేసిందో మనందరికీ వివరించడం కోసం మన ముందుకు వచ్చారు. రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ అండి. మాది కాజులూరు మండలం, కాకినాడ జిల్లా అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి వరి వ్యవసాయం చేస్తున్నానండి. డిఏపి అధికంగా ఎక్కువ వాడేవాళ్ళం అండి. ఎకరానికి బస్తాన్నర వేసేవాళ్ళం. అయితే పట్టాభి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నానో డిఏపి ఒకసారి ట్రై చేసి చూడండి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నానో డిఏపి ఒక లీటరు ఒక ఎకరానికి ఒక అరబస్తా డిఏపి చల్లి వారం రోజుల వ్యవధిలో దీన్ని తేడా గమనించడం జరిగిందండి. నానో డిఏపి చల్లిన పొలం అంతా గ్రీన్నెస్గా వచ్చి పిలకలు బాగా చేయడం, దుబ్బు బాగా చేయడం గమనించామండి. అయితే మొన్న దాల్వా పంటలో అయితే నానో డిఏపి వాడింది అయితే 5 బస్తాలు ఎక్స్ట్రా పండడం జరిగిందండి. కాబట్టి రైతులందరూ నానో డిఏపి వాడవలసిందిగా కోరుతున్నాను. నా పేరు పాపారావు అండి. ఊరు కాట్రాలపల్లి. ఈ డిఏపి గ్రోమర్ డిఏపి వరకు వాడుతున్నాం అండి. చాలా బాగా పని చేస్తుంది. చేను ఏపుగా కూడా వస్తుంది. ఏ పంటకైనా వాడుకోవచ్చు. మంచి దిగుబడి చేయబోతుంది పంటకి. ఇది పెట్టారండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ మీరు కూడా తీసుకోండి. ప్రతి రైతు జీవితంలో ఒక కళ ఉంటుంది, తనకు ఒక సొంత ట్రాక్టర్ ఉండాలని చెప్పేసి. మీకు ఎవరికైనా అట్లుంటే ఈ సీజన్ లో మీరు నానో డిఏపి కొనడం వల్ల ట్రాక్టర్, బుల్లెట్ బండి, దాంతో పాటుగా ఫ్యూయల్ వోచర్స్ ఇట్లా గెలుపొందే అవకాశం అయితే ఉంది. దానికంటే ముందుగా మీరు నానో డిఏపి వాడడం వల్ల మనం రెగ్యులర్ గా వాడే 25 నుంచి 50 కిలోల డిఏపి అయితే తక్కువ వేసుకోవచ్చు. దాంతో పాటుగా మన పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు ట్రాక్టర్ ఎట్లా గెలుచుకోవచ్చు అంటే, దీన్ని కొనడం వల్ల మీరు రైతు ప్రగతి స్కీమ్ లో అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. దానికి మీ దగ్గరలో ఉన్న కోరమండల రీటైలర్ దగ్గరికి వెళ్ళి నానో డిఏపి కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చే బిల్లు తీసుకొని అక్కడే ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి బిల్లు కనుక అప్లోడ్ చేసినట్టయితే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిందంటే మీరు ఈ స్కీమ్ లో పార్టిసిపేట్ చేసినట్టే. ఆ తర్వాత విన్నర్స్ ని వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఒకవేళ మీరు విన్నర్ అయితే వాళ్ళే మీకు డైరెక్ట్ గా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ మనం ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విన్నర్ అనౌన్స్ చేసేంత వరకు అయితే మనం బిల్లు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరికి తెలుసు రేపొద్దున మీకే ట్రాక్టర్ రావచ్చు.